హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సికి సంబంధించి మనకి ముఖ్యమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా మనకి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో టెట్ డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. సో అదేవిధంగా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే డైలీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, లేదా టెలిగ్రామ్లో ఆర్కే కాంపిటేటివ్ అడ్డాని సెట్ చేస్తే మన ఛానల్ లోగోతో మీకు ఛానల్ అయితే కనబడుతుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇక మీకు మన వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అది స్క్రీన్ మీద కనబడుతుంది. ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com అని సెర్చ్ చేయండి మన గూగుల్లో. సో అప్పుడు మీకు మన వెబ్సైట్ అయితే వస్తుంది, అక్కడ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. సో అయితే మనకి రేపటి నుంచి టెట్ పరీక్షలు అయితే జరగనున్నాయి కదా. ఈ నేపథ్యంలోనే నిన్న మన ఏపీ సీఎం చంద్రబాబు గారు డిఎస్సికి సంబంధించి కూడా కొన్ని కీలక ప్రకటన అయితే చేశారు. సో అది ముందుగా తెలుసుకుందాం. సో టెట్ పరీక్షకు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 3వ తారీఖు నుంచి అంటే గురువారం నుంచి జరిగే టెట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈ నెల 21 వరకు ఎంపిక చేసిన సెంటర్లలో ఉదయం మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ వచ్చి 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పరీక్షలు అయితే ఉంటుందన్నారు. అన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సరే వీటిని సంప్రదించాలని సూచించారు. ఎవరైతే దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం స్క్రైబ్ను ఏర్పాటు చేశామని కూడా వారు తెలియజేశారు. సో వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలిపారు. ఎవరికైనా సరే 2 హాల్ టికెట్లు వచ్చి ఉంటే వారు ఏదో ఒక సెంటర్ను మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. అయితే పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. ఇక హాల్ టికెట్లో ఎలాంటి తప్పులున్నా సరే సరైన ఆధారాలు చూపి పరీక్షా కేంద్రంలోని అధికార వద్దనున్న నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచించారు. సో మీకు టెట్కి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక డిఎస్సికి సంబంధించి నిన్న మనకి చంద్రబాబు గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ డిఎస్సికి సంబంధించి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద మేము సంతకం చేయడం జరిగింది. 16,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరి డిఎస్సి అప్లై చేయడానికి అలాంటిది మనకేమీ లేదు. ఎందుకంటే డిఎస్సి ముందుగానే చాలామంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఉన్నారు. సో అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ అనేది ఉండదు. నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, పరీక్షలు అనేది కండక్ట్ చేస్తారు, తర్వాత ఉద్యోగాల భర్తీ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి డిసెంబర్లో పరీక్షలు కండక్ట్ చేసి వెంటనే ఉద్యోగాల భర్తీ చేస్తామని నిన్నే ఈ యొక్క చంద్రబాబు గారు ఈ యొక్క సీఎం కీలక ప్రకటన అయితే చేశారు. సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా మీరు త్వరితగతిన ఈ యొక్క డిఎస్సికి సంబంధించి వెంటనే ప్రిపరేషన్ ప్లాన్ అనేది రివైజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్లోనే పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వారే స్వయంగా నిన్న కీలక ప్రకటన అయితే చేశారు. ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం చెక్ చేసినట్లయితే గతంలో ఏదైతే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మధ్యలోనే ఆగిపోయింది. సో ఆ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ఏదైతే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునః ప్రారంభం చేస్తామని, 5 నెలల్లోనే పూర్తి చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా కొన్ని కీలక ప్రకటన చేశారు. దానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఏదైతే అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి తెలియచేయడం జరిగింది. ఈ ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకి 2వ దశలో దేహదారుఢ్య శారీరక అంటే పిఎంటి పిఈటి ఈవెంట్స్కి సంబంధించి పరీక్షలకు వారం రోజుల్లోనే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామని తెలిపారు. సో ఎవరైతే మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేయండి. గ్రౌండ్స్ అయితే మీరు మొదలు పెట్టండి. ఇక పూర్తి వివరాలకు సంబంధించి పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. సో ఎవరైతే ఈ యొక్క పిఎంటి పిఈటి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 3వ దశలో తుది రాత పరీక్ష మీకు నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలను ఎంపిక చేస్తామన్నారు.
ఇక మొత్తం నియామక ప్రక్రియను 5 నెలల్లోనే, అంటే ఈ నెల అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మేబీ మనకి ఫిబ్రవరిలో కల్లా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసి మరి ఇంకొక కొత్త ఉద్యోగాలు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఈ యొక్క ప్రాథమిక రాత పరీక్షలో దగ్గరగా 95,208 మంది అర్హత సాధించారు. ఇక ఈ యొక్క ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో రిట్ పిటిషనల్ దాఖలు చేశారని, వారిని తదుపరి దశ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్థానం ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే న్యాయ సలహా తీసుకుని ఎంపిక ప్రక్రియను ఆగిపోయిన చోట నుంచే మళ్ళీ ప్రారంభిస్తున్నామని అనిత గారు వివరించడం జరిగింది. సో ఈ విధంగా టెట్కి డిఎస్సికి మీకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూనండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో టెట్ పరీక్షకి ఎవరైతే వెళ్తున్నారో, ఓకేనా, సో టెట్ పరీక్షకి ఎవరైతే వెళ్తున్నారో వారందరూ కూడా కొన్ని కీలకమైన సూచనలు అయితే వారు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవి తెలుసుకుని వెళ్ళండి, ఓకేనా. సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.